వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు కొత్తిమీర టమాటా రైస్లోకి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. టిఫిన్స్లో కూడా బాగానే ఉంటుంది ఇది. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది అనమాట. స్టవ్ మీద బాగానే పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత 2 స్పూన్లు శనగపప్పు, పచ్చి శనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిర్చి, ఒక 10 పచ్చిమిరపకాయలు వేసుకుని ఇలా దోరగా వేయించుకోవాలి. దీంట్లోకి మనం ఒక కట్ట కొత్తిమీర, 1/2 కేజీ టమాటాలు వేసుకుంటున్నాం అనమాట. నెయ్యి వేసుకుని తింటే రైస్లోకి చాలా బాగుంటుంది పచ్చడి. పోపులు ఇలా దోరగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర టమాటా ముక్కల్ని ఇంట్లో వేసేసుకోవాలి. దీంట్లోనే టేస్ట్ తగ్గ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఇలా వేసేసుకుని మూత పెట్టుకోవాలి. మగ్గాలి. మగ్గిదాకా మూత పెట్టుకుని చూసుకుంటూ ఉండాలి. ఇలా మూత తీసుకుని ఒకసారి కలుపుకొని దీంట్లోనే ఒక చిన్న చింతపండు కూడా వేసుకుని మరొకసారి కలుపుకొని ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత దించేసుకుని చల్లారబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరగ్గా పట్టాలన్నమాట పచ్చడిది. బరగ్గా పడితే బాగుంటుంది రైస్లోకి. మగ్గిపోయి ఇంకా దించేసి కొంచెం చల్లారబెట్టుకొని మిక్సీ పట్టేసుకుని పోపు పెట్టుకోవాలి పచ్చడిని. మళ్ళీ ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, ఒక 2 ఎండుమిర్చి ఇలాగా మిక్సీ పట్టేసుకున్నాం అనమాట పచ్చడి అంతాని. కొంచెం ఇలా మరుగుగా పట్టుకుంటే రైస్లోకి బాగుంటుంది మనకి కలుపుకున్నందుకు. ఆయిల్ కాగిన తర్వాత పోపు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, 2 రెబ్బలు కరివేపాకు వేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాం. పోపు దోరగా వేగిన తర్వాత పోపు పచ్చడి దాంట్లో వేసుకుని కలిపేసుకుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు సీజన్ కనుక మనకి కొత్తిమీర టమాటాలు కూడా సీజన్ కనుక ఇలా చేసుకుంటే మనకి తినాలన్నప్పుడల్లా ఇది 2-3 రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి. కొంచెం ఇంగు కూడా వేసుకున్నాం. ఒక చిటికెడు ఇంగు కూడా వేసుకున్నాం. అది మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇంగు, లేకపోతే లేదు. వేసుకుని పచ్చడి అంతా ఇలా వేసేసుకుని పోపు ఒకసారి కలిపేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది రైస్లోకి టిఫిన్స్లో కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా